హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి కొంచెం లేట్ గా మధ్యాహ్నం అయితే రికార్డ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పటికి ఏంటంటే వంట స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయబోతున్నాను. లక్కీకి అయితే ఇదిగోండి నిద్రావస్థ స్టార్ట్ అయింది. సో నా దగ్గర ఇంకా వెజ్జెస్ లేక ఇన్స్టామార్ట్ లో అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో అవి జస్ట్ నౌ డెలివరీ అయింది, అందుకే వ్లాగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను. నిద్ర వచ్చేస్తుందమ్మా నీకు. పాపం లక్కీకి అయితే చాలా నిద్ర వచ్చేసింది, అందుకే క్రాంకీ అయిపోయాడు. నేను ఇంకా ఉయ్యాల్లో అయితే వేసేస్తాను. ఈ ఉయ్యాల్లో వేస్తే ఏంటంటే జిప్ అయితే పెట్టేస్తాను కదా, దానివల్ల కింద పడిపోతాడని టెన్షన్ ఉండదు. వెజ్జెస్ వచ్చేసరికి నేను బ్రోకలీ ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను అనమాట. చాలా రోజులుగా అనుకుంటున్నాను, ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు ట్రై. సో అవి అండ్ టమాటోస్ ఇవన్నీ కలిపి నాకు ఎగ్జాక్ట్లీ 200 అయిందనమాట. ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్, వంకాయలు, ముల్లంగి, బేబీ పొటాటోస్, బీట్రూట్. సో దాట్స్ ఇట్. ఖాళీ. ఇప్పుడు వచ్చేసరికి కొన్ని బట్టలు అయితే ఐరన్ చేయాల్సి అయితే ఉన్నదనమాట. సో దానికోసం అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఎస్, ఇది నా కొత్త ఐరన్ బాక్స్. సో ఇది వచ్చేసరికి అగారో బ్రాండ్లో అయితే తీసుకున్నాను అండి. సో ఇది వచ్చేసరికి స్టీమ్ ఐరన్ బాక్స్ అనమాట. జనరల్లీ నాకు ఇలా కాటన్ బట్టలు ఐరన్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాటర్ తీసుకోవడం, తడుపుకోవడం, చేసుకోవడం. సో దీంతో ఆ ప్రాబ్లం అయితే ఉండదు. సో లోపల మనకి ట్యాంక్ కెపాసిటీ చూస్తున్నారు కదా, మనకి పెద్ద ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. సో ఇందులో వాటర్ ఫిల్అప్ చేసేసుకున్నట్టయితే ఇందులో స్ప్రింకిల్ చేయొచ్చు, స్టీమ్ కంట్రోల్ చేయొచ్చు, అండ్ ఫ్యాబ్రిక్ తగ్గట్టు మనం టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్లీ ఇది వచ్చేసరికి సెరమిక్ కోటెడ్తో అయితే వస్తుందండి. సో ఇక్కడంతా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, ఇందులో స్టీమ్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆన్ చేయగానే మనకి ఇలా రెడ్ కలర్ లైట్ ఇండికేషన్ అయితే వస్తుంది. వన్స్ మనం సెట్ చేసిన టెంపరేచర్ రీచ్ అవ్వగానే ఇది గ్రీన్కి అయితే మారుతుంది. అండ్ దీని కార్డ్ కూడా మనకి 360 degrees స్వివెల్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి డ్రై ఐరన్ అలాగే స్టీమ్ ఐరన్ రెండు కూడా చేసుకోవడానికి అయితే ఉందన్నమాట. అంటే 2 in 1 గా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ ఫిల్అప్ చేసుకోవాలంటే ఇదిగోండి మనకి ఇక్కడ ట్యాంక్ అయితే ఉంది కదా, ఇక్కడైతే ఫిల్ చేసుకుంటాం అనమాట. ఇందులో సెల్ఫ్ క్లీన్ బటన్ కూడా ఉంది. వన్స్ మన ఐరనింగ్ అయిపోయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ రిలీజ్ చేయడానికి జస్ట్ ఈ బటన్ క్లిక్ చేసి హోల్డ్ చేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. సో నేను ఇప్పుడు కాటన్ షర్ట్ ఐరన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనకి నైలాన్, రేయాన్, ఊల్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం కాటన్లోకి అయితే సెట్ చేసేసుకుంటాం. అండ్ మనం కాటన్ ఐరన్ చేస్తున్నప్పుడు వాటర్ నీడ్ అన్నది ఉంటుంది కదా, మనకి ఇక్కడ స్ప్రే బటన్ ఉంటుంది. సో జస్ట్ ఇలా స్ప్రే చేసుకుంటూ ఐరన్ చేసుకోవడమే. అండ్ ఇందులో వాటర్ ఉన్నాయి కదా, వాటర్ వెలిగిపోతుంది అన్న టెన్షన్ లేదు, ఎందుకంటే ఇందులో యాంటీ డ్రిప్పింగ్ ఫంక్షన్ ఉంది. సో దానివల్ల లైక్ మనం పెట్టిన ఫంక్షన్ టెంపరేచర్కి రీచ్ అవ్వకపోయినా సరే వాటర్ ఎక్కడ కూడా మనకి బయటకి అయితే లీక్ అయిపోదు అనమాట. ఇందులో ఇంకొక బటన్ వచ్చేసరికి స్టీమ్ బర్స్ట్. దాన్ని క్లిక్ చేయగానే మనకి స్టీమ్ అయితే ఇలా రిలీజ్ అవుతుంది. మనకి కంటైనర్ ఫుల్తో మనం కంప్లీట్గా 72 times అయితే మనం స్టీమ్ బస్ ఆప్షన్ అయితే మనం యూజ్ చేయొచ్చు. కానీ ఏంటంటే 5 seconds గ్యాప్తో అయితే మనం యూజ్ చేసుకుంటూ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఏంటంటే స్టీమ్ వల్ల ఏవైనా వ్రింకిల్స్ ఉంటాయి కదా, అలాంటివి ఈజీగా క్లియర్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో ఇలా చాలా ఈజీగా అయితే మనం ఐరన్ చేసుకోవచ్చు. షర్ట్ని అయితే పర్ఫెక్ట్గా ఐరన్ చేసేసాను. సో వీటికి ఇంకా చాలా సింపుల్గా మనం నార్మల్గానే ఐరన్ చేసేసుకోవచ్చు. సో ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఇది అడ్జస్ట్ చేసుకుని ఆఫ్ చేసుకుంటుంది అనమాట. సో అది కూడా మనకి అదొక ప్లస్. అండ్ ఎస్, ఇదిగోండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా ఎక్కడా కూడా మనకి హై టెంపరేచర్ అయిపోకుండా ఇలాంటి ఫోల్డ్స్ని కూడా మనం చాలా ఈజీగా ఐరన్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే దీని టిప్ చూసారు కదా, చాలా షార్ప్ టిప్ వస్తుంది అనమాట. అందుకే ఇలాంటి కుర్చీలు అలాంటివి మన డ్రెస్సులకు ఉంటాయి కదా, సో ఈజీగా ఐరన్ చేసుకోవడానికి అయితే ఉంది. సో దట్స్ ఇట్. ఇంకా నెక్స్ట్ పనిలోకి అయితే జంప్ అయిపోవాలి. మీరు కనుక ఈ ఐరన్ బాక్స్ని షాప్ చేయాలనుకున్నట్టయితే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, టు చెక్ ఇట్ అవుట్. లక్కీ అయితే నిద్రపోతున్నాడు, ఇంకా నా వంట అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ ఈరోజు వచ్చేసరికి పప్పు టమాటో వండుతున్నాను. మంగళవారం ఇంట్లో నాన్ వెజ్ అయితే వండను అనమాట. అండ్ ఆ తర్వాత ఫ్రై ఏదైనా టైంని బట్టి బేస్ చేసుకుని చేస్తాను, లేదంటే పేపర్స్ ఏమైనా ఫ్రై చేసేస్తాను. ఫ్రెష్ టమాటోస్ యాక్చువల్లీ ఇన్స్టామార్ట్లో బాగుంటున్నాయి అనమాట, ఫ్రెష్గా అయితే వస్తున్నాయి.
సో ఇంకా వీరు గారు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి నాకు ఏమైనా కావాలంటే ఇలా ఇన్స్టామార్ట్లో అయితే ఆర్డర్ చేసేస్తున్నాను. పప్పు టమాటో అయితే కుక్కర్ పెట్టేశాను. అండ్ ఎస్, ఈరోజు నేను బ్రాకలీ అయితే కుక్ చేయబోతున్నాను. నేను వచ్చేసరికి ఫస్ట్ టైం కుక్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం తీసుకోవడం కూడా. ఎప్పుడు మాటలో చూసేదాన్ని, ఎప్పుడు 110 రూపీస్ 150 రూపీస్ అలా ఉన్నప్పుడు తీసుకోవడం మానేసేదాన్ని అనమాట. ఈ రోజు నాకు ఇన్స్టామార్ట్లో ఇది 45 రూపీస్కి వచ్చింది. అండ్ ఫ్రెష్గా కూడా ఉంది, అందుకని నేనైతే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి ఎలా వండాలి ఏంటని ఒక వీడియో రెఫరెన్స్ అయితే చూసాను అనమాట. దాని ప్రకారంగా అయితే కుక్ చేసుకుంటున్నాను. ఫ్రై లాగా అయితే చేస్తున్నాను అనమాట. సో దీన్ని ఫస్ట్ అయితే హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకుంటాను. అండ్ ప్రాసెస్లోకి వస్తే నేను 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు అండ్ నూపప్పు వేసి కొంచెం దూరగా అయితే వేయించి పక్కన అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత వేపిన శనగపప్పు కూడా అయితే వేసుకుని జస్ట్ అలా ఒక్కసారి అలా తిప్పేస్తున్నాను, కొంచెం క్రిస్ప్గా తయారవుతుందని. వచ్చేసరికి ఇవన్నీ మిక్సీలో వేసేసుకున్నాను. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కారం, పసుపు అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుని దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట పౌడర్ లాగా. లక్కీకి కూడా పెడదాము కొద్దిగా అని అనుకుంటున్నాను, అందుకని కారం తక్కువ వేసుకున్నాను. ఈ కర్రీ హెల్దీగా కుక్ చేద్దామని ఆలివ్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. కొద్దిగా వేసాను. అండ్ జీరా కూడా కొద్దిగా వేసుకుని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్లీన్ చేసుకున్న బ్రోకలీ వచ్చేసరికి ఇందులో యాడ్ చేసేసుకోవడమే. అండ్ నేనైతే ఇది ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను. మరి మీరు ఎప్పుడైనా బ్రోకలీ కుక్ చేస్తారా లేదా అన్నది నాతో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి. ఇది ఈజీగా సాఫ్ట్ అయిపోతుందని విన్నాను, అందుకనే కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా అయితే ఉంచేసాను. సో చూద్దాం ఎలా వస్తుందో కర్రీ. దీన్ని అయితే ఇలా పౌడర్ పట్టేసుకున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుంది, ఎందుకంటే నువ్వులు అండ్ వెల్లుల్లి పడ్డదంటే స్మెల్లే వేరుగా ఉంటది. లో ఫ్లేమ్ లో దీన్ని అయితే మగ్గిస్తున్నాను. నాకైతే భలే కలర్ఫుల్ గా గ్రీన్ గా బాగా అనిపిస్తుంది. లక్కీ కూడా లేచిపోయినట్టున్నాడు, ఏడుస్తున్నాడు. హోయ్, చూసారా లేచినా ఇందులో బయటకి అయితే రాలేడు. దా తానా తా తాత ఆ చెయ్యండి అలా చూపిస్తున్నావు తాత. అండ్ ఎస్, సాఫ్ట్ అయింది. కొద్దిగా ఫ్రై కూడా అయిపోయినాయి అండి. చాలాసేపు వదిలేసాను, లక్కీతో కూర్చుండిపోయాను వాడి నిద్ర లేచిన దగ్గర నుండి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేస్తాను, ఆల్రెడీ పౌడర్లో వేసాను కదా. ఇట్టే సాఫ్ట్ అయిపోతున్నాయి సాల్ట్ వేసిన తర్వాత. జస్ట్ మనం ఇలా అంటే విడిపోయేటట్టు వస్తే సరిపోతుంది. అంటే నేను చూసిన వీడియోలో అలాగే చెప్పారులేండి, నేను అదే ఫాలో అవుతున్నాను. నాలా కొత్తగా చేసుకునే వాళ్ళు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. బ్రోకలీ ఎలా ఉంటుందో అనుకున్నాను, చాలా బాగుంది. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అందులో హెల్దీ అంటున్నారు కాబట్టి అది ఎలా ఉన్నా నేను ఇంకా టేస్ట్ పక్కన పెట్టి కళ్ళు మూసుకుని అయితే తినేస్తాను అనమాట. హెల్దీ అంటే అంత పిచ్చిగా తింటాను. ఇంకా అలా అని కాదు, ఒక్కొక్కసారి అటు ఇటు అయినా కర్రీస్ మనం వండింది మనం పాడేసుకోలేం కదా, ఖచ్చితంగా తినేస్తాను అనమాట. సో టేస్ట్ అయితే బాగుంది. ఇంకా పప్పులో కాబట్టి ఖచ్చితంగా సైడ్ డిష్ గా తినచ్చు. జస్ట్ కాసేపటి బ్యాకే లేచాడు. ఇందుకే డాడీస్ కావాలి ఎత్తుకుని తిప్పడానికి. యాక్చువల్లీ కామెంట్ లో అడిగారు సోఫాలు పట్టుకుని నడుస్తున్నాడా నడవట్లేదా అని. చాలా ఈజీగా లేచేసి అటు ఇటు నడుచుకుంటూ పోతున్నాడు. టాకింగ్ క్యాక్టస్. హలో పనిచేసేస్తుంది రోయ్. చాలా గ్యాప్ వచ్చేసింది కదా. పప్పు కూడా రెడీ అయిపోయింది. కార్ బ్లూ బ్లూ అను, అది కూడా అంటుంది బ్లూ అని.
గెస్ ది కర్రీ. వాడికి పెడతాను. రోకలా బ్రోకలీ. ఎస్ ఫస్ట్ టైం. ఓకే ఇప్పుడైతే మేము జిమ్ కి అయితే స్టార్ట్ అవబోతున్నాం అనమాట. హోప్ఫుల్లీ ద్వితీయ విఘ్నం రాకుండా. లాస్ట్ టైం అలాగే సెకండ్ డే వెళ్ళడం మానేస్తే ఇంకా చాలా లాంగ్ గ్యాప్ అయితే వచ్చింది. వీరు గారు దాన్ని బాగా నమ్ముతూ ఉంటారు, సెకండ్ డే డిలే అవ్వకూడదని కదా. అదే ఆగిపోకూడదు మొదలు పెట్టిన తర్వాత అని. సో లాస్ట్ టైం అలానే అయింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రోజు వెళ్ళి ఆ మరుసటి రోజు వెళ్ళడం మానేసా అనమాట. అక్కడ నుండి ఆల్టర్నేట్ డేస్ వెళ్ళడం, ఆ తర్వాత మొత్తం మీద ఒక 10 days గ్యాప్ వచ్చేసింది అనుకుంటా మినిమమ్. పదా స్టార్ట్ అయిపోతామా? నేర్చేసుకుంటున్నాడు. చెప్తాను ఇదిగో ఆస్ట్రిచ్. జూలో చూసావు కదా, జూ కాదు అదేంటి ఎగ్జిబిషన్ లో చూసాడు ఆస్ట్రిచ్ ని. లక్కీ ఇదిగో ఎగ్ అమ్మా. లక్కీ నేను ఇక్కడ పెట్టానా? ఎక్కడ పెట్టావు? చక్కగా పార్క్ లో కూర్చుని ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నారు అనమాట. బాగుంటది ఈవినింగ్ అయ్యేసరికి. ఇంకా భజన చేయడం మానేసారు, లేకపోతే భజనతో ఎంగేజ్ అయిపోతూ ఉండేవారు. పెళ్ళి అయింది ఇక్కడ. చక్కగా 5 రోజులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మన సైడ్ అలాగే చేసుకుంటున్నారు అనుకో. యట్ టు ఓపెన్, ఆక్యుపైడ్ కాదు కదా. ఇన్ని బిల్డింగ్స్ లోకి ఎవరు వస్తారబ్బా? ఎవరింట్లో వాళ్ళు ఆల్రెడీ ఉంటారు కదా. ఇన్ని ఎందుకు కడుగుతున్నారు అపార్ట్మెంట్స్ అసలు? ఇది గోరెక్కల గుర్రం. ఎవ్రీడే ఇలా జిమ్కి వెళ్ళడం నాకు ఒక చేంజ్ ఓవర్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ జనరల్ నా డే రొటీన్ ఎలా ఉంటుందంటే లైక్ నైబర్స్తో నాకు ముచ్చట పెట్టేంత ఖాళీ కూడా అసలు ఉండదు. అండ్ ఇప్పుడు ఇంకా బిజీ నడుస్తుందన్నమాట. లైక్ ఏంటంటే లక్కీ నడవడము, వాడు ఎక్కడ పడిపోతాడని వాడిని చూసుకోవడం, దాంతోపాటు మన విద్యు స్టోర్ కలెక్షన్ కూడా ఏంటంటే కొత్త కొత్తవి ఏవి వస్తున్నాయి, మన వాళ్ళకి ఏవి నచ్చుతాయి అన్నవి లైక్ సపరేట్ చేయడానికి ఇంకా అలా టైం అయితే అలా సెట్ అయిపోతుంది. అండ్ నేను కూడా ఏంటంటే ఎక్కువ టాకిటివ్ కాదు, రిజర్వ్డ్గా ఉండేదాన్ని కాబట్టి నాకు నేను నలుగురిలో ఉన్నా ఒక్కదానిగా ఉన్నా ఒకలానే ఉంటుంది అనమాట. ఎందుకంటే బేసికలీ ఎక్కువ మాట్లాడను కాబట్టి. అందుకే నాకు జిమ్కి వెళ్ళేసరికి లైక్ కొంచెం చేంజ్ అయితే అవుతుంది అనమాట మైండ్ సెట్. ఎప్పుడు మార్నింగ్ అంతా ఒక్కదానే ఉంటాను కదా. సెకండ్ డే చాలా గట్టిగా బాయ్ చెప్పు. బాయ్ 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 చెప్పు. అరే సీతాఫలం నీ ఫేవరెట్ ఫ్రూట్. ఇక్కడ 3 సీతాఫలాలు 100 రూపాయలు. ఇది లక్కీకి ఫేవరెట్ ఫ్రూట్. చాలా ఇష్టంగా తినేస్తాడు కదా. ఎలా తీసుకుని తినాలమ్మా? లక్కీ నీ దగ్గరికి వచ్చేస్తున్నాడు నేను అలవట్లేదని. ఎంత ఫాస్ట్గా వస్తున్నాడు చూడు. అన్నానికి ఇలా తెరుస్తాడా నోరు? ఆడు గుర్తుపట్టాడే. బాయ్ బాయ్. మరి అదే ప్రతిదానికి ఓవర్ ఎక్సైట్మెంట్. అండ్ నా టైం వచ్చేసరికి 10 అయితే అవుతూ ఉందన్నమాట. లక్కీకి ఫుడ్ తినిపించడం ఇవన్నీ అయిపోయినాయి. అండ్ వీరు గారు వచ్చేసరికి లక్కీని పడుకోబెడుతున్నారు. అండ్ ఇప్పుడు నేను డిన్నర్ అయితే చేస్తున్నాను అనమాట. ఆయన కూడా ఇంకా చేయలేదు. టీవీలో కేబుల్ ఛానల్స్ అయితే వస్తాయి, లైక్ జెమినీ, మా టీవీ వస్తాయి. కానీ లైక్ వేయించుకుని 4 months అవుతుంది కానీ అసలు పెట్టుకోవడం అవ్వట్లేదు. ఎప్పుడో వేయించుకున్న 2 days అనుకుంటా న్యూస్ ఛానల్ పెట్టాము. అండ్ మాకైతే టైం అంతా ఈ యూట్యూబ్కి రెస్ట్రిక్ట్ అయిపోయామన్నమాట. లక్కీ పడుకుని పోతాడని అనుకున్నాను కానీ పడుకోలేదు.
పడుకోబెట్టడానికి పావుతకు 11 అయిందనమాట. మొత్తం మీద పడుకున్నాను. అండ్ వీరు గారికి వచ్చేసరికి రైస్ తినే ఇంట్రెస్ట్ లేదట, అందుకని దోశలాగా అయితే వేస్తున్నాను అనమాట. సింపుల్గా ఇలా ఆనియన్స్ వేసి దోశలా అయితే వేసేస్తున్నాను. మొత్తం మీద ఇప్పుడు రికార్డ్ చేసుకుంటున్నాను. టైం ఎంత అయింది? 11:30. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పుడు క్లోజ్ అవుతుందో మాకు కూడా తెలియదు. ఏం వీరు గారు? షూట్ ఇంత లేట్ నైట్ ఎందుకు పెట్టుకున్నాము అంటే లక్కీ పడుకున్నాడంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు. వాడు మెలకుగా ఉంటే ఆ ట్రైపోడ్లు లైట్లు అన్నీ లాగేస్తూ ఉంటాడు. అండ్ వీరు గారు కూడా బిజీగా ఉండడం వల్ల డే టైంలో వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. సో ప్రశాంతంగా నైట్ టైం చేసుకుంటున్నా. ఇదన్నీ చూస్తుంటే నాకు గుర్తొస్తూ ఉంది. లైక్ నేను ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిన టైంలో లైక్ కొందరైతే నన్ను చాలా డిస్కరేజ్ చేశారు. లైక్ ఈ బేబీని చూసుకుంటూ ఇంటి పని చేసుకుంటేనే సరిపోతుంది, ఇంకా ఈ వీడియోస్ అవి నువ్వేం చేయలేవు, అన్నీ వదిలేస్తావు చూడు అని బాగా డిస్కరేజ్ చేశారనమాట. నాకు ఆ మూమెంట్ ఇప్పటికీ గుర్తుంది. ఎవరో వీడియోస్ చూసి కామెంట్ పెట్టేవాళ్ళు కాదండి, నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లోనే అలా మాట్లాడేవారు అనమాట. వాళ్ళకి ఇది ఒక సమాధానం లెక్కండి. ఏంటంటే మనం చెయ్యాలి అన్న డిటర్మినేషన్ కనుక మనలో ఉంటే ఎంత వర్స్ట్ కేసులో అయినా సరే మనం వర్క్ చేయగలం. మొత్తం మీద వీడియో రికార్డ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయ్యిందనమాట సక్సెస్ఫుల్లీ. అండ్ ఈ డ్రెస్ వచ్చేసరికి చాలా చాలా బాగుంది. అసలు ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ లుక్ అయితే బాగా వచ్చింది. ఇది నా ఓన్ పేజ్లోది. ఇలా కనుక ఎవరైనా చూసారంటే ఏ పార్టీకి వెళ్ళిపోతున్నాను అనుకుంటారు. సో వ్యాలంటైన్స్ డేకి అలాంటి టైంలో పర్ఫెక్ట్ అనమాట. రెడ్ భలే బ్రైట్గా బాగా కనిపిస్తుంది. అండ్ వర్క్ కదులుతున్నాడా నా కోసమే. సో వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మా లక్కీ అయితే నిద్ర లేచిపోయాడు అంటే నేను ఇమీడియట్గా అయితే వెళ్ళిపోవాలి. బై బాయ్.